హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి. ఇంతకు ముందు కూడా నేను ఒక మైసూర్ పాక్ పెట్టాను, ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టానండి. అది మొత్తం డిఫరెంట్ అండి. దానికి ఈ మైసూర్ పాక్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలండి. తీసుకుని ఒక గ్లాసు శనగపిండి అండి జల్లించి పెట్టుకున్నాను. ఒక గ్లాసు, మనం దేంతో అయితే కొలుసుకుంటామో గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదండి. గ్లాసు షుగరు, అన్నీ ఒకటికి ఒకటండి. అలాగే ఇదిగో చూడండి, పామ్ ఆయిల్ వాడుతున్నాను నేను. ఒక హాఫ్ గ్లాస్ పామ్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మనం కరిగించుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అండి డైరెక్ట్గా. మొత్తం ఇదంతా కూడా చూసారు కదా. ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్, ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసానండి. వేసి మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం నెయ్యి, శనగపిండి, షుగరు, పంచదార మొత్తం మూడు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇది అంత సులువుగా ఉంటుందండి. అన్నీ కలిపి పెట్టేసుకోవడమే మనం స్టవ్ మీద. ఉండలు లేకుండా అన్నీ చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని పెట్టేసుకోవడమేనండి. కంపల్సరీ ఒక హాఫ్ గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాసు నెయ్యి వేసుకోవాలి. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. అడుగు మాడకుండా, అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇగోండి, ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాను. నెయ్యి రాసి పెట్టుకుని ఇలా రెడీలో పెట్టుకోవాలండి. ఇగోండి, ఇలాగా తిప్పుతూ కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అవుతుంది చూడండి, మెల్ట్ అయిపోతుంది. ఒక చిన్న హాఫ్ గ్లాస్తో సగం వాటర్ వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అనేది మీకు మిస్ అయింది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదండి, కొంచెం వేసుకోవాలి. అంటే జస్ట్ పంచదార కరగడం కోసం. నేను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి మీకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండడమేనండి. ఇంకా మనం ఏమీ వేసుకొని అవసరం లేదు ఇందులో. చూస్తారు కదా, అన్నీ కలిపి పెట్టేస్తాను. వాటర్ వేసింది మాత్రం క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. 4-5 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేస్తానండి. జస్ట్ పంచదార కరగడం కోసం వేసుకోవాలండి వాటరు. ఇదిగోండి, దగ్గరికి వచ్చేస్తుంది. మనం అడుగున అంటుకోకుండా, మాడకుండా కలుపుతూనే ఉండాలండి. చూడండి, గిన్నె నుంచి సెపరేట్ అయిపోద్ది. అది మైసూర్ పాక్ దగ్గరికి వచ్చి రెడీ అయ్యేటప్పటికి గిన్నె నుంచి పిండి అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇగోండి, చూడండి, చుట్టూ వైట్గా వచ్చింది. ఈ వైట్గా వచ్చేసింది. ఇప్పుడు దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, గిన్నె నుంచి ఎట్లా సెపరేట్ అవుతుందో చూసారు కదా మీరు. అదిగో చూడండి ఎలా సెపరేట్ అయిపోతుందో. ఇదే టైంలో మనం ప్లేట్లో వేసుకోవాలండి. గట్టిగా అయిపోయింది చూడండి. స్టవ్ ఆపేస్తున్నాను. ప్లేట్లో వేసుకుందామండి. ఇవ్వండి, చూడండి, ఇదే టైంలో మనం ఇందులో వేసేసుకోవాలి ప్లేట్లో. ఇలా మనం ట్యాప్ చేసుకోవాలండి. చల్లారేక పీసెస్ కింద కోసుకోవాలి. ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసుకుందామండి. చాలా బాగుంటాయండి ఇవి, స్మూత్గా ఉంటాయి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతాయండి.
ఎవరైనా కూడా చేసేసుకోవచ్చండి. నేను చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా పీసెస్ కింద చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందామండి. పైన ప్లేట్ పైన ఇలా కొంచెం తడితే ఆ పీసెస్ అన్నీ ప్లేట్లోకి వచ్చేస్తాయండి నీట్గా. చూడండి ఎంత బాగా వచ్చాయో, పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్గా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఎంతో ఎమ్మీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎంత బాగా వచ్చాయో చూడండి. మైసూర్ పాకు చూడండి, చాలా మెత్తగా స్మూత్గా మృదువుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి, అంత బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా నేను ఒక స్టార్టింగ్లో వీడియోలో ఒకటి మైసూర్ పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. అది వేరే ప్రాసెస్లో చూపించాను, ఇది వేరే ప్రాసెస్ అండి. ఇలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.